రమణ మహర్షి ఒకానొకప్పుడు అరుణాచలం కొండ మీద కెడుతున్నారు. ఎందుకో అలా నడుస్తున్నారు. నడుస్తుంటే అక్కడ పెద్ద పొదకి తేనె పట్టుంది. ఆ తేనె పట్టుకి కాలు తగిలింది. తేనెటీగలు లేచి కాలు కరుస్తున్నాయి. ఆయన చూశారు. వెంటనే ఆయన కర్ర పట్టుకుని ఇలా వెనక్కి వాలి ఆ కాలు అలా వదిలేశారు. వదిలేస్తే తేనెటీగలన్నీ వచ్చి ఆ కాలు పట్టుకుని శోభరంగా పీకేశారు. కాలంతా తేనెటీగల యొక్క ముళ్ళు విరిగిపోయి. విచిత్రం ఏంటో తెలుసండి, అవి ఇంకెక్కడా కొట్టలేదు. ఆయన దిగలేక దిగొచ్చారు. ఆయన దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చూసి, భగవాన్ నీట కాలు ఇంత వాచిపోయిందన్నాడు. ఇది తేనె పట్టుని తగిలింది. వాటి ఇంటిని పాడు చేయడం దీని తప్పు కదా, అందుకని ఇది శిక్ష పొందాలని వాటి దగ్గర వదిలిపెట్టాను. అవి శిక్షించాయి. అది బాధపడుతాం, అది నిప్పెడుతాం, అది వాచిపోయింది. అంటే ఆయన ఈ తప్పు చేసినటువంటి కాలుకి సాక్షి, దానికి శిక్ష వేయించారు. అప్పుడు ఆయన ఈ ముళ్ళన్నీ